పిడుగురాళ్ల పట్టణంలోని చికెన్ మటన్ షాపులపై తూనికల కొలతల శాఖ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. హైస్కూల్ కాంప్లెక్స్లోని మటన్ చికెన్ షాపుల కాటాలను అధికారులు పరిశీలించగా కాటాలలో వ్యత్యాసాలను గుర్తించారు. వినియోగదారులను మోసం చేస్తున్న మటన్ చికెన్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినియోగదారుడు మా కమిషనర్ గారికి కంప్లైంట్ ఫోన్ ద్వారా కమిషన్ ద్వారా ఈరోజు బిలాల్ చికెన్ సెంటర్ తర్వాత వీరభద్రాన్ని పోలీస్ స్టేషన్ ఎదురు ఉన్న చెట్లు 10 కేజీ రాయి పెడితే టెస్ట్ పెట్టి పెడితే 11 కేజీల 20 గ్రాములు అంటే కేజీ 500 గ్రాములు వాళ్ళు వినియోగదారులు మోసం చేసినట్టు గుర్తించామండి. వీళ్ళ మీద రెండోసారి జరగకుండా వినియోగదారులు కూడా ఒక మంది చూసుకుంటూ ఉండాలి. అవసరం ఉన్న బట్టి వెయిట్ పెట్టి టెస్ట్ పెట్టి తీసుకుంటే అబ్జర్వేషన్ చూస్తూ ఉండండి. ఫర్దర్గా నా కంప్లైంట్ నాకు ఫోన్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, దాని వల్ల కంప్లైంట్ ఊళ్ళో ఇవేనా ఇంకా వేరే ఏమన్నా చెక్ చేశారు? నిన్న రాశారండి, నిన్న ఆల్రెడీ కొన్ని చూశాను. ఈరోజు ఏంటంటే స్పెషల్గా ఒక వినియోగదారు కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు కూడా అంటే ఇక్కడ లేదండి, సత్తెనపల్లి సరౌండింగ్స్ రాసుకుంటూ ఇలాగే ఈరోజు ఇక్కడికి వచ్చానండి. చూస్తే ఇక్కడైతే మాత్రం వినోద మోసం ఇస్తున్నట్టుగా కేజీన్నర తక్కువ ఇచ్చినట్టుగా పిడుగురాళ్ళలో ఎక్కువగా ఈ చికెన్ షాప్ కోటి 100 రూపాయలు, 120 రూపాయలు, 160 రూపాయలు అట్లా ఎవరు బట్టి వేరియేషన్స్లో అమ్ముతున్నారు. ప్లస్ మటన్ కూడా కేజీ 600, 800 అట్లా వ్యత్యాసం ఉంది. అట్లా ఈ వ్యత్యాసంలో వచ్చేసి ఈ కాటాల్లో తూకం చూసేసి అట్లా మోసం. ఇక్కడ నుంచి అయితే నేనైతే ప్రతి వారంలో కంపల్సరీగా సాధ్యమంత వరకు ప్రతి షాప్ నేను చూస్తాను. ఒక్కసారి అయితే వాళ్ళకి పెనాల్టీ కట్టించే ఆప్షన్ ఉంటుంది. రెండోసారి మాత్రం వీళ్ళ మీద కోర్టులో ఫైల్ చేసి వీళ్ళకి కఠిన శిక్ష పడేటట్టు చూస్తామండి.